morning students. Today we are going to know about Russian Revolution. రష్యా వచ్చి ఐరోపా ఖండంలో ఒక పెద్ద రాజ్యం. ఆసియాకు యూరోప్కు మధ్యస్థంగా ఉంది కాబట్టి ఈ దేశము విదేశీ దండయాత్రలకు తరచుగా, అంటే మంగోలియన్, టర్కీస్ మొదలగు దండయాత్రలకు తరచుగా గురవడం వలన అభివృద్ధిలో మిగతా యూరోప్ కన్నా కొంచెం వెనకబడింది. రష్యాలో ఆర్థికపరమైన సమస్యల వలన, రాజకీయపరమైన సమస్యల వలన 1905లో ఒకసారి, 1917లో ఒకసారి 2 సార్లు విప్లవాలు వచ్చాయి. ఈ 2 కూడా నికోలస్ II అన్న జార్ చక్రవర్తి పరిపాలన కాలంలోనే వచ్చినాయి. ఇప్పుడు మనము రష్యా విప్లవాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను చూస్తే, రష్యాలో వచ్చి సేద్య బానిసత్వం, సెర్ఫ్డమ్ అనేది చాలా కాలం నుంచి అమల్లో ఉన్నింది. అది నిషేధించినా కూడా ప్రభుత్వము రైతుల పరిస్థితి ఏం పెద్దగా బాగుపడలేదు. ఆర్థిక దుస్థితి ప్రజల్లో అశాంతిని పెంచింది. మరొక వైపున పారిశ్రామిక విప్లవం రష్యాలో లేటుగా ప్రారంభమవడంతో పారిశ్రామిక విప్లవం పెట్టుబడి కోసం విదేశీ పారిశ్రామికుల మీద ఆధారపడడం వలన వాళ్ళు అధిక లాభాలకు చూసుకుంటూ ఈ శ్రామికుల పని ఒత్తిడి గురించి, వీటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ లాభాలు చూసుకున్నారు. దాంతో శ్రామికుల జీవన పరిస్థితులు దుర్భరంగా మారి తిరుగుబాటును ప్రోత్సహించాయి. 1905లో తిరుగుబాటు వచ్చినప్పుడు, అంటే 1905లో జపాన్ చేతిలో రష్యా ఓడిపోవడంతో ప్రజల్లో ప్రభుత్వం యొక్క పలుకుబడి పలచబడి తిరుగుబడినారనమాట. ఈ 1905 తిరుగుబాటప్పుడు నికోలస్ II వెంటనే మేల్కొని కొన్ని సంస్కరణలకు హామీ ఇచ్చినాడు. డ్యూమా అనే పార్లమెంట్ని ఏర్పాటు చేస్తానని, డ్యూమా యొక్క నిర్దేశాల మేరకే తాను పనిచేస్తానని నికోలస్ II చెప్పి తాత్కాలికంగా తిరుగుబాటును సద్దుమణిగించాడు. కానీ నికోలస్ II తన ప్రవర్తనలు పెద్దగా మార్చుకోకపోవడం వల్ల ఏమైందంటే, తిరిగి 1917లో ఇంకొక తిరుగుబాటు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా యొక్క వైఫల్యాలతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి బయలుదేరి ఇది తిరుగుబాటుకు దారితీసింది. ఈసారి తిరుగుబాటును సామ్యవాద భావాలతో ప్రేరేపితమైన రష్యన్ కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు. ఈసారి తిరుగుబాటుకు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు కూడా 2 రకాలు ఉన్నారు. ఒకటి మెల్సివిక్స్, రెండోది బోల్షివిక్. మెల్సివిక్లు అనేవాళ్ళు కొంతవరకు శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. బోల్షివిక్లు వచ్చి తీవ్రమైన హింసావాదులు, రక్తపాతవాదులు. మెల్సివిక్లు ప్రారంభించిన విప్లవం తిరిగి బోల్షివిక్ల చేతలేకపోవడము, బోల్షివిక్ల నాయకుడైన లెనిన్ రష్యాను ఒక కమ్యూనిస్ట్ రిపబ్లిక్గా మార్చేసి, జార్ చక్రవర్తి కుటుంబాన్ని అంతం చేసి ఒక కమ్యూనిస్ట్ రాజ్యంగా మార్చేసి, క్లారల్ మార్క్స్ కలలు కన్న సామ్యవాద రాజ్యాన్ని మొదటిసారిగా ప్రత్యక్షంగా మనకు అందుబాటులోకి తెచ్చారు లెనిన్ గారు. రష్యా విప్లవం అనేక విధాలుగా ప్రాధాన్యత సంతరించుకున్నది. అతి తొందరలోనే రష్యా వచ్చి తన నష్టాలన్నింటినీ తట్టుకోవడమే కాకుండా 1929 గ్రేట్ డిప్రెషన్, మహా ఆర్థిక మాంద్యం నుంచి కూడా తప్పించుకొని ప్రపంచంలోనే మొదటి తరగతి, అంటే 1, 2 ర్యాంకుల ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారి స్వాతంత్రం పొందుతున్న దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక ఆశాకిరణం మాదిర, అనుసరించదగిన మోడల్ మాదిర రష్యా రూపొందింది. ఈ విధంగా మనము రష్యా విప్లవ కారణాలు, ఫలితాల గురించి కొన్ని విశేషాలు నేర్చుకున్నాము. రేపు మళ్ళా మనం తరగతిలో కంటిన్యూ అవుతాం.